డార్లింగ్ ఈ రోజు కూడా మీ ఫేవరెట్ షో ఈట్ అవుట్లో. సో ఎవ్రీ వీక్ మీకు కొత్త కొత్త రుచులు చూపిస్తుంటాను, కొత్త కొత్త టేస్ట్లు చూపిస్తుంటాను, కొత్త కొత్త ప్లేసెస్ చూపిస్తుంటాను. సో అలాగే ఈ రోజు మనం వచ్చేసాము ఆహా కుటీర్ రెస్టారెంట్ అనమాట. అది ఎక్కడ అనుకుంటున్నారు కదా, ఎక్కడంటే బేగంపేటలోని శ్యామ్లాల్ బిల్డింగ్స్ జస్ట్ నెక్స్ట్ టు భక్త హనుమాన్ టెంపుల్. ఈ రెస్టారెంట్ని సింపుల్గా ఒక లైన్లో మీకు క్లియర్ చేయాలి అనుకుంటే ఇట్ ఈస్ న్యాచురల్, హెల్తీ, ఎథనిక్ అండ్ ఆర్గానిక్ రెస్టారెంట్. హమ్మయ్య చాలా క్లారిటీ ఇచ్చేసానండి. ఇప్పుడు నెక్స్ట్ ఏం జరగబోతుందో, ఏం రుచులు చూపించబోతున్నానో, ఏమేం ప్లేసెస్ చూపించబోతున్నానో చూస్తుందని తెలుస్తుంది. వచ్చేసిందనమాట. ఏంటంటే ఈరోజు మనతో పాటు రాంబాబు గారు ఉన్నారు. సో మనకి తను ఈరోజు ఎథనిక్ అండ్ ఆర్గానిక్ ఇన్ ట్రెడిషనల్ స్టైల్లో ఫుడ్ చూపిపోతున్నారు అనమాట. సో రాంబాబు గారు, హౌ ఆర్ యు? ఫైన్. సో ఏంటి స్టవ్ మీద కుండలు పెట్టేశారు, ఇక్కడ అన్నీ ఏంటో ఫుల్ అలికి ఏంటండి, వాట్ ఈజ్ స్టోరీ బిహైండ్ ఆల్ దిస్? యాక్చువల్లీ మన పాత పద్ధతిలో మన కుండల్లోను రాచిప్పల్లోను ఇత్తడి అండ్ కంచు వాటిలోనే వండేవాళ్ళం. ఎందుకంటే ఆ రోజుల్లో ఏంటంటే డిఫరెంట్ మెటీరియల్స్ రియాక్ట్ అయ్యి, ఇప్పుడు సపోజ్ చింతపండు నిమ్మరసం అనుకోండి, మనం ఇప్పుడు వాడే స్టీల్ కానీ హిండాలేం వాడితే స్లో పాయిజన్ కింద రియాక్ట్ అవుతాం బికాస్ ఆఫ్ చూస్తే కుండల్లో చింతపండు వాడే అన్ని కూడా, చింతపండు కానీ ఇలాంటి రిలేటెడ్ అన్ని కూడా కుండల్లో చేసినట్టయితే మనకి న్యాచురల్ గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం అంటే ఎక్కువసేపు ప్రిజర్వ్ అవుద్ది. ఇది పోరస్ మెటీరియల్ వల్ల ఆక్సిజన్ సర్క్యులేషన్ బాగుంది. మన ఫ్రిడ్జ్ లో అలా పెట్టకుండా దీంతో చాలా సేపు అలా బయట ఉన్నా కూడా ఏం చెడిపోదు అనమాట. అది అడ్వాంటేజ్ ఆఫ్ పాట్స్, ఎర్తన్ పాట్స్. మనకి తెలియకుండానే మన ఫుడ్ ని మన చేతులారా మనమే పాయిజన్స్ చేసుకుని తింటున్నాం. వావ్. సో స్టార్ట్ యూజింగ్ కుండలు యా ప్లీజ్. సో ఈరోజు మాకు ఏం వెరైటీ చూపించబోతున్నారు? ఇప్పుడు వరిగలతోటి పాయసం చూపిస్తున్నాం. వరిగలతోటి పాయసం మామూలుగా మనం బియ్యంతో చేసుకుంటాం కదా పరిమాణం. ఈ వరిగలతో చాలా టేస్టీ ఉంటుంది వరిగలు. అట్ ద సేమ్ టైం పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది, ప్రోటీన్ ఉన్నందువల్ల చాలా మంచిది. వాటిలో ఏంటంటే మనం అన్ని ఖర్జూరం కానీ, కిస్మిస్ కానీ, ఆవు నెయ్యి కానీ అన్ని కూడా హెల్దీ ఇంగ్రీడియంట్స్. ఓకే, గ్రేట్. సో విన్నారు కదా, దిస్ ఇస్ అమేజింగ్, లిటరలీ టోటలీ అమేజింగ్. సో నేనైతే I'm just waiting to taste it. Something new. ఇప్పటివరకు నేనైతే వరిగలతో ఫుడ్ ఎప్పుడు టేస్ట్ చూడలే. I'm just waiting. Let's start it. వరిగల పాయసానికి కావలసిన పదార్థాలు: వరిగలు, 2 గంటల ముందు నీళ్లలో నానబెట్టిన వరిగలు, పాలు, బెల్లం పాకం, ఖర్జూర ముక్కలు, నెయ్యి, ఇలాచీ పౌడర్, కిస్మిస్. గ్లాస్ వరిగలు అనుకుంటే దానికి 3 గంటలు పోవాలి. 3 గ్లాసులు పోయాలి. ఓకే. సో వాటర్ పోసాయి. నీళ్ళు బాగా బాయిల్ అయిన తర్వాత మనం నానబెట్టుకున్న వరిగలు దాంట్లో వేయాలి. ఓకే. యాజ్ పర్ సైంటిఫిక్గా కానీ ఆయుర్వేద ప్రకారం తీసుకుంటే ఏ సీడ్స్ అయినా స్మాల్ సీడ్స్ డ్రై స్టేట్లో ఉన్నప్పుడు దాంట్లో ఈథర్ అండ్ ఎయిర్ ఉంటుంది అనమాట. మన బాడీ ఎయిర్ తీసుకోకూడదు ఎక్సెప్ట్ నోస్ తో తాగుతాం. దానివల్ల ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ కానీ అన్నీ వస్తాయి. మనం తెలియకుండానే మనం అన్నం వెంటనే కడిగేసి ఉడుగు పెట్టేస్తాం. అలా కాకుండా 2 hours నానబెట్టినందువల్ల దాంట్లో ఉన్న ఎయిర్ ఎలిమెంట్ వాటర్ ఎలిమెంట్తో సబ్స్టిట్యూట్ అవుతుంది. సైంటిఫిక్గా తీసుకుంటే మీరు ఏదైనా జర్మినేషన్ స్టార్ట్ అవుతుంది. నానబెడితే ఆ గింజ మొలకెత్తేదానికి స్టార్ట్ అవుతుంది. అంటే దాంట్లో ఉన్న కాంప్లెక్స్ ప్రోటీన్ సింపుల్ ప్రోటీన్ కింద అవుతుంది. దాంట్లో ఉన్న కాల్షియం కానీ మినరల్స్ అన్ని కూడా ఎన్హాన్స్ అవుతాయి దాని విలువ. మీరు ఎప్పుడైనా మొలకెత్తే గింజ మీద ఒక స్టోన్ పెట్టండి, అది కూడా తోసుకుని పైకి లేస్తుంది. అంటే అంత బలం అవుతుంది, చేకూరుతుంది. అంటే నానబెట్టినందువల్ల ఇన్ని ఉపయోగాలు. సో ఏ సీడ్ నైనా మినిమం 2 hours కంపల్సరీ నానబెడితే లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ యూజెస్. వావ్.
ఓకే, సో ఇప్పుడు వాటర్ మంచిగా బాయిల్ బాగా బాయిల్ అయినప్పుడు ఎప్పుడు కూడా బాయిల్ అయిన తర్వాత పాత రోజుల్లో ఎసురు కాగిన తర్వాత అన్నం వేసి బియ్యం వేసేవాళ్ళు. నీళ్ళు బాగా బాయిల్ అయినాయండి, బాగా అట్లా బబుల్స్ వచ్చిన దాకా మనం ఆగాలి. దానివల్ల ఏంటంటే కుకింగ్ ఈజీ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఇవి ఎంత క్వాంటిటీ తీసుకోవాలండి? ఏం 1 గ్లాస్ తీసుకుంటే 3 గ్లాసెస్ వాటర్ తీసుకోవాలన్నమాట. 1:3 పాయసానికి అయితే. మామూలుగా రైస్ లాగా వండుకోవాలంటే 2.5 వాటర్ తీసుకుంటాం. ఓకే, ఎంతసేపు బాయిలింగ్ అవ్వాలండి? ఒక 10 మినిట్స్ అయిపోతుంది, ఎందుకంటే 2 అవర్స్ నానబెట్టాము, వాటర్ కూడా బాయిల్ అయింది కాబట్టి దీనివల్ల కుకింగ్ టైం తగ్గిపోతుంది. ఎగ్జాక్ట్లీ. సో ఒక 10 మినిట్స్ దాన్ని అలాగే బాయిల్ అవ్వనిస్తే డన్. ఓకే, సో ఇప్పుడు మనం 10 మినిట్స్ మంచిగా బాయిల్ చేసుకున్నాం, తెలుస్తుంది డిఫరెన్స్ అది ఉడుకుతుంది. చూడండి ఇప్పుడు చూడండి, మీరు పట్టుకుంటేనే మెత్తగా అయిపోతుంది. చూడండి చాలా సాఫ్ట్గా అయిపోతుంది. అవిన తర్వాత ఖర్జూరం వేయాలండి. ఇప్పుడు డేట్స్, ఎందుకంటే డేట్స్ కానీ మ్యాంగో కానీ సీజనల్ వైజ్ మీరు సీతాఫల్ కానీ అరటిపండు ఏది వేసినా కూడా ఏ ఫ్రూట్ అయినా వేసుకుంటే ఆ ఫ్రూట్ ఒక ఎసెన్స్ ఇప్పుడే రైస్కి పడుతుంది అన్నమాట. అంటే ఆ టేస్ట్ మీకు చాలా ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సో చిన్న చిన్న పీసెస్ చేసుకున్నారు ఖర్జూరం. ఈ రైస్ తోటి ఒక ఇది కూడా 5 మినిట్స్ ఉడికితే మనకి ఈ ఫ్లేవర్ అంతా కూడా లోపలికి వెళ్ళి చాలా టేస్ట్ వస్తుంది పాయసం మీకు. అంటే మామూలుగా మీరు ఇప్పుడు దాకా తిన్న పాయసానికి ఇదికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అందులో వరిగలు ఇవన్నీ కూడా న్యాచురల్ ఫ్లేవర్ ఉంటాయి అప్పుడు. దానిలో ఉన్న పొట్టు అంతా అలానే ఉండి దాంట్లో ఆ ఫ్లేవర్స్ అరోమా అలానే రీటైన్ అయ్యాయి. ఫుల్ గా పాలిష్ చేసేసి బోరిక్ యాసిడ్ కలుపుతున్నాం ప్రిజర్వేటివ్స్. వాటి వల్ల లోపల క్యాన్సర్స్ కానీ ఇవన్నీ, ఎందుకంటే ప్రిజర్వేటివ్స్ వల్ల 80% ఆఫ్ ద క్యాన్సర్స్ వస్తున్నాయి. ఇవి ఆర్టిఫిషియల్ కలర్స్ అవన్నీ కూడా ఇట్ ప్రూవ్డ్ అనమాట. ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద మన డిసీజెస్ అన్ని కూడా డైజెస్టివ్ ప్రాబ్లమ్స్. అంటే మీకు కలర్ కావాలనుకోండి దీంట్లోకి కొంచెం కుంకుమ పువ్వు వేసుకోవచ్చు, లేకపోతే కొంచెం బీట్రూట్ రసం 2 డ్రాప్స్ వేస్తే రెడ్ కలర్ గా మారుతుంది. అంటే మీకు డిఫరెంట్ కలర్స్ అనమాట. ఒక 5-6 వెరైటీస్ ఆఫ్ కలర్స్ ని మన వెజిటేబుల్స్ తోటి నేచురల్ గా తయారు చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ ఇది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు బెల్లం పాకం ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. బెల్లాన్ని ఎప్పుడు కూడా అండి పాకం పట్టి వడకట్టి పెట్టుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుంది పాయసం అనమాట. మామూలుగా బెల్లం పొడి వేసేదానికి ఇది పాకం పడితే ఏమవుతుందంటే మీరు అరిసెలు తింటే ఆ పాకంతో అంత టేస్ట్ జ్యూసీగా జిగురు అంతా ఉంటుంది. ఇప్పుడు ఇలా పాకం పట్టినందువల్ల ఆ టేస్ట్ వస్తుంది మనకి పాయసం. సో ఇప్పుడు ఇది ఎంత క్వాంటిటీ వేయాలండి బెల్లం పాకం మొత్తం? ఏమైనా ఒక కప్పుకి 1 కప్పు అనమాట. 1 కప్పు వరిగలు తీసుకుంటే 1 కప్పు బెల్లం పాకం. ఓకే, 1 కప్పుకి 3 కప్పులు వాటర్. అదే 1 కప్పు వరిగలు తీసుకుంటే దానికి 3 కప్పులు వాటర్. సో బెల్లం కూడా అదే క్వాంటిటీ, 1 కప్పుకి 1 కప్పు. స్వీట్ ఎక్కువ తినాలనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువ. ఇప్పుడు కూడా మైల్డ్ స్వీట్ ఉంటే టేస్టీ ఉంటుంది. అది ఎగట్ వచ్చేసి ఇది అయిపోవచ్చుందండి. ఓకే, ఇప్పుడు దీంట్లో కావాలి ఇలాచీ పొడి వేసుకుందాం మనం. ఇప్పుడు ఇలాచీ పౌడర్ తోటి సినిమాన్ అంటే దాల్చిన పౌడర్ కూడా వేసుకుంటే, తేజ్ పత్తా బిర్యానీ ఈ 2 వేసుకుంటే వాళ్ళకి ఈ స్వీట్ లో ఉన్న దోషం బాడీలోకి వెళ్ళిన తర్వాత పోతుంది. ఇంకా దించిన తర్వాత మనము నెయ్యి పాలు యాడ్ చేసుకోవచ్చు. ఓకే, దించిన తర్వాత పాలు ఎప్పుడు కూడా కాగబెట్టుకొని చల్లార్చుకోవాలండి, లేకపోతే ఇరిగిపోతాయి పాలు. పాలు వద్దనుకున్నా కూడా పర్లేదు. పాలు లేకుండా ఉంచుకుంటే 2-3 డేస్ ఉంటుంది. పాలు వేస్తే మటుకు ఆ రోజే తినేయాలి. ఓకే, ఎస్. సో ఇట్స్ ఆల్మోస్ట్ డన్. ఇప్పుడు మనం జస్ట్ దీన్ని దించేసుకొని కొద్దిగా నెయ్యి ఇంకా మిల్క్ మిక్స్ చేసేసుకొని అలా తినేసేయడం అనమాట. సో మీకు ఒకసారి ప్రాసెస్ మళ్ళీ ఫస్ట్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట, షార్ట్ అండ్ స్వీట్గా. ముందుగా అట్లీస్ట్ మినిమం అండర్లైన్ దిస్ పాయింట్, మినిమం 2 అవర్స్ నానబెట్టిన వరిగలు ఉండాలండి. సో ఫస్ట్ కొంచెం వాటర్ తీసుకొని అది మంచిగా బబుల్స్ వచ్చేంత ఫుల్ బాయిల్ అయ్యే వాటర్లో నానబెట్టిన వరిగల్ని యాడ్ చేసేసుకొని మళ్ళీ ఒక 10 మినిట్స్ అలాగ వదిలేసాను. సో దట్ ఇట్ హ్యాస్ టు మిక్స్అప్ విత్ దట్, సాఫ్ట్ అయిపోవాలి, మెత్తగా అయిపోవాలి కాబట్టి. సో 10 మినిట్స్ అలా నానబెట్టిన తర్వాత బెల్లం పాకం, బెల్లంని ఆల్రెడీ పాకం చేసుకొని పెట్టుకోవాలి మనం. సో బెల్లం పాకం యాడ్ చేయాలి ఇందులో, మంచిగా మిక్స్ చేసేసుకొని దెన్ యాడ్ ఖర్జూరా డేట్స్ చిన్న చిన్న పీసెస్ చేసుకొని యాడ్ చేసుకోండి. సో దట్ బికాజ్ మనము ఇందులో ఆర్టిఫిషియల్ కలర్స్ యూస్ చేయట్లేదు. సో ఖర్జూరా కలర్ అనేది ఏంటంటే మనం యూస్ చేసిన ఫుడ్కి వరిగలకి మంచిగా అబ్జర్వ్ చేసుకొని ఒక మంచి స్వీట్ ఎసెన్స్ అండ్ ఆల్సో మంచి అరోమా, మంచిగా కలర్ యాడ్ ఆన్ అయిపోతుంది కాబట్టి హ్యాపీ అండ్ రెడీ.
సో దస్ ఇస్ ద ప్రొసీజర్ ఇప్పటి వరకు. సో ఆల్ సెట్ డన్. అండ్ లాస్ట్లో లిటిల్ హాఫ్ స్పూన్ ఆఫ్ ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోండి మంచి టేస్ట్ కోసం. సో ఆల్ సెట్ రెడీ. దీన్ని దించేసుకొని నెయ్యి అండ్ పాలు మిక్స్ చేసేసుకొని తినడమే. ఐ కాంట్ వెయిట్ ఎనీ మోర్ రాంబాబు గారు. స్మెల్ అయితే అవి దించిన తర్వాత ఇంకా డ్రై ఫ్రూట్స్, నెయ్యి, ఇంకా పాలు మనకి ఏ కావాలంటే అవి యాడ్ చేసేసుకోవచ్చు. వెరీ సింపుల్ అండ్ వెరీ టేస్టీ అండ్ హెల్తీ ఆల్సో. పాలు కలుపుతాను. ఓకే. పాలు ఎంత క్వాంటిటీ తీసుకోవాలండి? మన ఇష్టం అండి. మిల్క్ కొంచెం వేసినా ఎక్కువ వేసినా, పల్స్గా కావాలంటే ఎక్కువ కలుపుకోవచ్చు, చిక్కగా కావాలంటే కొంచెం కలుపుకోవచ్చు, అలా మన ఇష్టం అనమాట. ఇంకా నెయ్యి కావాలంటే నెయ్యి వేసుకోవాలి. కిస్మిస్ కూడా వేసేద్దాం. సో కిస్మిస్ వేసేసాం. అయిపోయింది. డన్. రెడీ. ఐ కాంట్ వెయిట్. రెడీ టు ఈట్. సో హెల్దీ, సచ్ అ పర్ఫెక్ట్. అంటే రాంబాబు గారు దీన్ని ఒక స్నాక్ లాగా తినాలా లేకపోతే సర్వింగ్? మన అకేషన్స్ కి లేకపోతే ఈవినింగ్ టైం మనము చేసుకోవచ్చు. అకేషన్స్ లో మేగా చేసుకుంటాము. పాయసం మన ట్రెడిషనల్ వంట. మన పండగలు ఎప్పుడు వచ్చినా కూడా మనం ఎక్కువ ఆర్డర్ చేసేది ఆ రోజుల్లో పాయసం కదా. ఇది డిఫరెంట్ పాయసం. డన్. సో ఆల్ సెట్. సో హాట్ అండ్ రెడీ. సో ఆల్రెడీ ఒక రెసిపీ చూసేసాము. ఒక హెల్దీ, హైజీనిక్ అండ్ యమ్మీ స్మెల్లింగ్ స్వీట్. ఇంకా టేస్ట్ చూడలేను, చాలా ఈగోగా వెయిట్ చేస్తున్నాను. అండ్ సచ్ అ హెల్దీ డిష్ అది. అండ్ ఇప్పుడు ఇంకొక డిష్ చూపించబోతున్నారు మనకి ఇప్పుడు రాంబాబు గారు. సో ఇప్పుడు ఏంటి? వాట్ నెక్స్ట్? మ్యాంగో పులిహార అండి, కొర్రలతోటి. మ్యాంగో పులిహార గైస్, విన్నారా? మ్యాంగో పులిహార సమ్మర్ స్పెషల్. ఈ సీజన్ కదా. ఎగ్జాక్ట్లీ, సీజనల్ ఫ్రూట్ కాబట్టి. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కొర్రలండి అండ్ మామిడికాయని తురుము పెట్టుకోవాలండి. మామిడికాయది కొంచెం తురుము పెట్టుకోవాలి. ఆవాలు, పసుపు, జీలకర్ర, శనగపప్పు. ఇది పులిహార పౌడర్ అండి. దీన్ని నేను స్పెషల్గా దీనికోసం తయారు చేసుకున్నాను. దాంట్లో ఏంటంటే కరివేపాకు, మెంతులు, జీలకర్ర, ఆవాలు, ధనియాలు అవన్నీ కూడా వేపి పౌడర్ చేసి పెట్టుకున్నాను. ఫ్లేవర్ ప్రతి రైస్కి పట్టుకొని చాలా ఎక్స్ట్రా ఫ్లేవర్ ఉంటుంది. అండ్ నూనె అండ్ ఒక మినపప్పు, సైంధవ లవణం అండి. అవునండి. ఓకే. సో ఆల్ సెట్, ఇంగ్రీడియంట్స్ రెడీ. అండ్ ఎట్ ద సేమ్ టైం కరివేపాకు, పచ్చిమిర్చి, ఇంగువ అండ్ జింజర్ అండ్ అల్లం, చిన్న పీసెస్ అండ్ మ్యాంగో. ఇప్పుడు యాజ్ యూజువల్ అండి కొర్రల్ని 2 hours నానబెట్టుకున్నాము. నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఎసరు పెట్టుకుందాం. నీళ్ళు తీసుకుంటారా? ఇది బాయిల్ అయిన తర్వాత కొర్రలు వేసుకుందాం. కొర్రలు మనం ఆల్రెడీ 2 hours నానబెట్టి పెట్టుకున్నాం. మామూలుగా చింతపండు పులిహార ఏంటంటే తినాలి, అకేషన్గా తింటాము. చింతపండు ఎక్కువ తినేందు వల్ల బాడీలో బ్లడ్ సెల్స్ ఎఫెక్ట్ ఇస్తాయి, వైట్ ప్లేట్లెట్స్ అనమాట. అందుకని చెప్పేసి వైట్ ప్లేట్లెట్స్ తగ్గిపోయే వాళ్ళు వీళ్ళంతా కూడా చింతపండు ఎక్కువ వాడకూడదు. యాక్చువల్గా నార్త్ ఇండియన్స్ ఎక్కువ ఆమ్చూర్ అవి వాడతారు. అది కాక ఇప్పుడు మ్యాంగో సీజన్ కదా, మ్యాంగోలో పోషక విలువలు ఎక్కువ, సి విటమిన్ ఎక్కువ, ఈ విటమిన్, కే విటమిన్ ఎక్కువ ఉంటుంది. మన హార్ట్కి ఎస్పెషల్లీ మంచిది, ఐరన్ కంటెంట్ ఉంటుంది. దీనివల్ల మ్యాంగో సీజన్ కూడా కాబట్టి సీజన్ వైజ్ ఫుడ్ కొర్రలు చాలా మంచిది. యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ ఉంటుంది, డయాబెటిక్ వాళ్ళకి ఎస్పెషల్లీ మంచి. ఈ పులిహారలో ఇప్పుడు మనం చేసుకునే పులిహారలో మనం చింతపండు బదులు మామిడికాయ తురుము యూజ్ చేస్తున్నాం. చింతపండు కేజీలు కొని ఇంట్లో స్టోర్ చేసి మరీ పెట్టుకుంటారు. ఆపేయండి. మామిడికాయ తురుము చేసి కూడా అలా డీప్ లో స్టోర్ చేసేసుకుంటే యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ లాంగ్ రన్. ఎండ పెట్టుకొని ఎండ పెట్టేసుకోండి. ఓకే. అదే కాకుండా చింతపండు ఎంత పాతదైతే అంత మంచిది. ఓకే. ఈవెన్ నెయ్యి కూడా 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు అయితే దాంట్లో మెడిసినల్ వాల్యూ పెరుగుతాయి, ఆవు నెయ్యి. ఓకే, అయిపోయిందండి. రెడీ. నెక్స్ట్ పులిహార కాబట్టి మెత్తగా అక్కర్లేదు, ఉడికిందా లేదా తెలిసిపోద్ది మనకి. అంటే పొడిగా ఉంటే చాలు. ఉడకాలి మరి మెత్తగా ఉడకకుండా ఆల్మోస్ట్ 90% ఉడికిన తర్వాత మనం దాన్ని వడకట్టేసుకుంటాం. అంటే మన ఎసురంతా కూడా తీసేయాలి. సో ఇప్పుడు ప్రాసెస్ అంతా అయిపోయిందండి, అంటే ఫస్ట్ స్టెప్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు కొర్రలు మంచిగా, అంటే మరీ టూ మచ్ బాయిల్ అవ్వద్దు, సాఫ్ట్ అవ్వద్దు, మీకు తెలిసిపోతుంది అనమాట లిటిల్ టచ్ చేస్తే. సో అలా అయిపోయిన తర్వాత ఆ వాటర్ని అంతా తీసేసి ఈ కొర్రల వరకు మాత్రం ఒక ప్లేట్లో సర్వ్ చేసి పెట్టుకోండి. సో
దీన్ని ఇప్పుడు ఎండ పెట్టారు కదండి మీరు, ఆరబెట్టుకుంటే పులిహారకి మామూలుగా ఎప్పుడు కూడా మనం రైస్ ఆరబెట్టుకుంటాం. వడగట్టిన తర్వాత నీరంతా వడగట్టిన తర్వాత కొంతసేపు ఒక 10 నిమిషాలు ఆరబెట్టుకుంటే ఇట్లా పొడి పొడిగా అయింది అనుకోండి, పులిహార తినేదానికి బాగుంటుంది అనమాట, మరీ ముద్ద ముద్ద కాకుండా. ఇది అయిపోయిందండి. ఇప్పుడు ఇంకా పోపు పెట్టి ఆ పోపులో కలిపేసుకోవటం. కొంచెం నూనె తీసుకుందాం. నూనె కాగిందండి. అదైతే ఆవాలు, జీలకర్ర, శనగపప్పు అండి, మినపప్పు 1 స్పూన్ అండి. అవునండి. కొంచెం శనగపప్పు బాగా వేగిన దాకా, వేగిన తర్వాత బ్రౌన్ ఇస్తాను. ఇది అయిందండి. అది స్మెల్ వస్తుంది మీకు వచ్చినప్పుడు కొంచెం కొద్దిగా జింజర్ అండి, మిర్చి, ఇంగువ అండి, కరివేపాకు, పసుపు వేస్తాను. నెక్స్ట్ ఈ పళ్ళు. అయిపోయిందండి. డన్. సో ఏంటండి ఇది? సైంధవ లవణం. అవునండి. ఇప్పుడు సైంధవ లవణం అంటే ఉప్పే అండి. ఉప్పులో మనకి తెలిసింది ఓన్లీ సాగర్ సాల్ట్. సాగర్ అంటే సముద్రం, సముద్రం ఉప్పే మనం వాడతాం అన్నమాట. కానీ ఈ మన భారతదేశంలో యాక్చువల్లీ 5 రకాలైన సాల్ట్స్ ఉంటాయి. అవునండి, 5 రకాలండి, అంతకంటే ఎక్కువనే ఉన్నాయి. మీకు తెలియదేమో. టాటా సాల్ట్, అన్నపూర్ణ సాల్ట్, ఆశీర్వాద్ సాల్ట్. అవి కాదండి, యాక్చువల్గా అవన్నీ రీఫైన్డ్ అనమాట. యాక్చువల్గా ఇవన్నీ కూడా సాగర్ లవణం, సైంధవ లవణం, బిడా లవణం, సువర్చ లవణం, కృష్ణ లవణం అని 5 రకాల లవణాలు ఉంటాయి. తిట్టారా? ఉప్పుల పేర్లు చెప్పారా? అంటే పాత రోజుల్లో మన బాడీకి కొంచెం ప్రాబ్లమ్ని బట్టి మనకి మినరల్స్ కావాల్సినప్పుడు ఏ లవణం ఎప్పుడు వాడాలో చెప్పారు మన వాళ్ళు. మనం మర్చిపోయాం అనమాట. ఇప్పుడు ఉన్న వాటిలో శ్రేష్టమైంది ఇప్పుడు మనకు దొరికే వాటిలో సైంధవ లవణం చాలా మంచిది. అదే బజార్లో ఇప్పుడు అయోడైజ్డ్ చాలా మంచిది అయోడైజ్డ్. కానీ ఎప్పుడైతే ప్యాక్ కట్ చేసి ఆక్సిజన్తో ఎప్పుడైతే రియాక్ట్ అయిందో అట్మాస్ఫియర్లో అయోడిన్ ఆక్సైడ్ అయింది అనమాట. విషయం స్లో పాయిజన్ అయింది. అంటే మీరు ఎప్పుడు వ్యాక్యూమ్లో ఉంచలేరు కదా. తెలిసి నేనే సూపర్ మార్కెట్కి వెళ్ళి పాయిజన్ కొనుక్కొని వచ్చి మా ఇంట్లో కలుపుకొని తింటాను. రెడీ టు సర్వ్ అండి. అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని కుమ్మేద్దాం. సో రాంబాబు గారు, వరిగ పాయసం, కొర్ర మామిడికాయ పులిహార రెడీ టు టేస్ట్. ఇవి టేస్ట్ చేయబోయే ముందు నేను ఒకటి తెలుసుకోవాలనుకుంటున్నానండి. మన ఆహార్ కుటీర్ స్పెషాలిటీ ఏంటి అసలు? చెప్పండి. చిరుధాన్యాలతో చేస్తాం ఇక్కడ భోజనం. ఓకే. అట్ ద సేమ్ టైం ఆర్టిఫిషియల్ కలర్స్ ఉండవు, నో ప్రిజర్వేటివ్స్, అంతా కూడా న్యాచురల్ అండ్ ఎథనిక్ ఫుడ్. అంటే ఆర్గానిక్ అంటున్నాం కదా ప్రతి ఆ విధంగా. ఆ ఒక ఉద్దేశంతో ప్రతి శనివారం కూడా ఇక్కడ సేవా డే అని ఒకటి స్టార్ట్ చేస్తాం. ఆ రోజు ఏంటంటే ఎవరైనా రావచ్చు, కుకింగ్ లో పార్టిసిపేట్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం సర్వింగ్, కుకింగ్ లో కూడా ఎవరైనా వచ్చి భోజనం చేసినా కూడా ఆ రోజు బిల్లు ఉంటుంది అనమాట. వాళ్ళ ఇష్టం వచ్చింది అక్కడ పెట్టేసి వెళ్ళిపోవచ్చు అనమాట. అంటే ఆదివారం ఏంటంటే బఫెట్ ఉంటుంది, బఫే అనమాట. ఆ రోజు మిల్లెట్ బఫేది, మిల్లెట్ ఇడ్లీ ఇవన్నీ ఉంటాయి. అది బఫే లంచ్ ఉంటుంది, డిన్నర్ అనమాట. డిన్నర్ ఉంటుంది. దట్ ఈస్ ప్రిటీ ఇంట్రెస్టింగ్ రాంబాబు గారు. యాక్చువల్లీ ఎందుకు ఇంట్రెస్టింగ్ అన్నానంటే, నాకు తెలిసింది ఈ సీక్రెట్, నాకు వీటన్నిటి హెల్దీ ఉండడం, ఆర్గానిక్ తినడం నాకు తెలుసు కదా, నేను చూసుకుందాం అన్నట్టు మీరు లేకుండా యు ఆర్ ఈవెన్ డూయింగ్ సేవా, ఫ్రీ సర్వీస్ ఇస్తున్నారు మీరు వండి అండ్ యూఆర్ జస్ట్ గివింగ్ ఇట్ ఫర్ ఫ్రీ. అంటే వండటంలో కూడా పార్టిసిపేట్ అవ్వచ్చు. మీరు సర్వ్ చేయొచ్చు అంటే అతిథి దేవో అనే కాన్సెప్ట్ అనమాట. అతిథి దేవో భవ బ్లాక్ అండ్ వైట్ సినిమాలో ఏందండి, ఎప్పటిదాకా రియాలిటీలో కూడా చూడలేదు నేనైతే. మీ ఇంటికి వస్తే మాకేం వస్తారు, మా ఇంటికి వస్తే మీరేం తెస్తారు అన్న పాలసీ ఫాలో అవుతున్నాం అందరూ. సో కంప్లీట్లీ అదే సామెతలో నడుస్తాం. బట్ యూ ఆర్ జస్ట్ అమేజింగ్ అండ్ యమ్మీ. సో ఫస్ట్ అయితే పాయసం టేస్ట్ చేద్దాం. నార్మల్ పాయసానికి దీనికి డిఫరెన్స్ చెప్పండి.
లిటరలీ ఐ జస్ట్ డోంట్ వాంట్ టు సే ఎనీథింగ్. ఒక్క మాట చెప్పదలుచుకోలేదండి, బికాజ్ నోట్లో పెట్టగానే జస్ట్ లైక్ అన్న ఒక సాటిస్ఫాక్షన్ ఫీలింగ్ ఉంటుంది చూసారు. ఇది సింప్లీ డెఫినెట్లీ మన నార్మల్గా మనం తినే పాయసం కంటే డెఫినెట్గా డిఫరెంట్ ఉంది. అండ్ అగైన్ ఖర్జూరా, ఈచ్ అండ్ ఎవ్రీ ఇంగ్రీడియంట్ నాకు స్పెసిఫిక్ టేస్ట్ తెలుస్తుంది. ఖర్జూరా టేస్ట్, ఈవెన్ మ్యాంగో యూస్ చేసుకోవచ్చు, సీతాఫల టైంలో సీతాఫల్ యూస్ చేసుకోవచ్చు, సీజనల్ వైజ్ ఫ్రూట్స్ కూడా వేసుకుంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది మనకి. ఫస్ట్ ఇలా నాలుగు మీద టచ్ కాగానే నేను టేస్ట్ తెలిసిపోతుంది. దిస్ ఇస్ రియలీ రియలీ యమ్మీ అండ్ ప్లీజ్ ట్రస్ట్ మీ, అట్లీస్ట్ ట్రై చేసి చూడండి, దెన్ ఓన్లీ యుల్ నో. అండ్ ప్లీజ్ నాకు వెళ్ళేటప్పుడు కొంచెం పార్సల్ ఇవ్వరా. అండ్ ఇప్పుడు కొర్ర మామిడి పులిహార. అబ్సల్యూట్లీ యాజ్ యూ సెడ్ అప్పటి కాలంలో వచ్చేదండి ఈ టేస్ట్. గుళ్ళో ఎగబడి వెళ్ళి ఎక్కువ పులిహార తీసుకొని వచ్చేవాళ్ళం. మెంతులు పొడి వేపిన తర్వాత ప్రతి రైస్ పట్టుకొని ఆ ఫ్లేవర్స్ మనం ఎంజాయ్ చేస్తాం. అబ్సల్యూట్లీ రియలీ అండి, సో యమ్మీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లెటింగ్ అస్ నో దీస్ యమ్మీ డిషెస్. నిజంగా చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను నేను ఈరోజు, బియాండ్ మై ఎక్స్పీరియన్స్. అండ్ ఐ డెంట్ ఈవెన్ ఎక్స్పెక్ట్ ఏదో ఆర్గానిక్ అంటున్నారు, ఓల్డ్ స్టైల్ అంటున్నారు, ఏమో అని అనుకున్న ఎక్స్పెక్టేషన్స్ లేదు. బట్ ఈ స్టైల్ కానీ మీరు ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం కానీ అంత ఉన్న క్లారిటీతో చెప్పారు కాబట్టి వీ గాట్ టు నో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. దిస్ ఇస్ సో అమేజింగ్. థ్యాంక్స్ ఎ లాట్ రాంబాబు గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే సాక్షి వాళ్ళకి ఎస్పెషల్లీ, ఎందుకంటే ఇలాంటి హెల్త్ ఫుడ్ని మీరు పర్చేజ్ చేసి నలుగురికి తెలియాలంటే మీడియానే మెయిన్ పాత్ర వహిస్తే మీడియా ద్వారా ఎక్కువ ప్రాబ్లం ఉంది. సాక్షి వాళ్ళు ఇనిషియేషన్ తీసుకొని చేసినందుకు ఎస్పెషల్లీ మీకు చాలా థ్యాంక్స్ అండి. సో దిస్ ఈజ్ ఆహార్ కుటీర్ టీమ్. గ్రేట్. సో చూసారు కదండి, ఫుల్ ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ హెల్తీ ఫర్ యూ అండ్ ట్రస్ట్ మీ. ఇది మన ఆహార్ కుటీర్ వచ్చేసేసి బేగంపేట్ శ్యామ్లాల్ బిల్డింగ్స్ అండ్ జస్ట్ నెక్స్ట్ టు భక్త హనుమాన్ టెంపుల్ పక్కనే ఉందన్నమాట. ప్లీజ్ డూ కమ్ అండ్ విజిట్. యాజ్ రాంబాబు గారు చెప్పినట్టే ఎవ్రీ సాటర్డే సేవ ఉంటుంది. ప్లీజ్ డూ కమ్ అండ్ విజిట్ ఆన్ సేవా డే. అండ్ వర్క్ షాప్స్ కూడా జరుగుతూ ఉంటాయి. కమ్ అండ్ లెట్ నో. దిస్ ఇస్ వాట్ రియలీ ఇంపార్టెంట్ టు అవర్ లైఫ్స్, అవర్ హెల్త్, అవర్ బాడీ అండ్ ఎవ్రీథింగ్. ఆ డైట్లు, వెయిటింగ్లు, జిమ్లు, అవన్నీ అరోబిక్స్లు అన్నీ కష్టపడే బదులు ప్రాపర్గా పర్ఫెక్ట్గా ఇట్లాంటి హెల్తీ డైట్ తీసుకుంటే ఇన్నఫ్. ఇది చాలన్నమాట, మీరు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. సో దిస్ ఇస్ వాట్ ఆహార్ కుటీర్ ఈజ్. సో నెక్స్ట్ ఎపిసోడ్లో న్యూ కాన్సెప్ట్ అండ్ న్యూ రెస్టారెంట్ తోటి మీ నేహా చౌదరి మళ్ళీ వచ్చేస్తుంది. అంటిల్ దెన్ బాయ్.